నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు శ్రీ దార గోపి గారు, సీనియర్ పాత్రికేయులు, అలాగే ప్రముఖ విశ్లేషకులు, టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ అసిస్టెంట్ ఎడిటర్. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. డాక్టర్ బాల గారు, ప్రముఖ న్యాయవాది. విష్ణు గారు, ఎట్లా ఈ ముద్రగడ గారి ఇంటి మీద దాడి గురించి కానీ దీని మీద మీరు స్పందిస్తారా, ఈ పరిణామాల మీద? అదే సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం గారి మీద నిన్న జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఖండించడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ఫోన్ చేసి ధైర్యం చెప్పడం జరిగింది. ఇదేంటంటే, ఎక్కడైనా ఒక చిన్న శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు రియాక్ట్ అయ్యి ఇలాంటివి చేస్తే ఊరుకోమో అని చెప్పాలి. కానీ ప్రజలందరికీనేమో మేము ఊరుకోమని చెప్పని, మేము సీరియస్గా ఉంటాము, తొక్క తీస్తాం, తాట తీస్తామని చెప్పని మాటలే. కానీ పోలీసు యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి వారు ఎట్లా పడితే అలా చేసే విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వ్యవహార శైలి మూలంగా ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ రెడ్ బుక్ కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారి మౌనం కానీ, అలాగే నిన్న నాగబాబు గారు చూస్తే నిన్న చిత్తూరు జిల్లాలో ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత జనసేనకు సంబంధించినటువంటి శ్రేణులు ఈ విధంగా కాక ఇంకా ఏ విధంగా వ్యవహరిస్తారు. నాగబాబు ఏమన్నారు? ఆయన ఇందాక కూడా నాతోటి ఎవరు రిఫర్ చేశారు కానీ నేను అది మర్చిపోయాను. నాగబాబు గారు ఏమంటారంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డిని లోపలేస్తాము, పెద్దిరెడ్డిని లోపలేస్తాము, లేకపోతే కాకినాడకు సంబంధించినటువంటి చంద్రశేఖర్ రెడ్డిని లోపలేస్తాము, అది ఇది అన్నట్టు అప్రజాస్వామికంగా, అసంబద్ధంగా ఆయన మాట్లాడినటువంటి తీరంతా కూడా చాలా శ్రేణుని రెచ్చగొట్టే విధంగా ఉంది. అది ఒక మన అధికారంలోకి వచ్చాము, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా మనం అందుబాటులో ఉండాలని కాకుండా ఒక కక్షపూరితంగా లేకపోతే రెచ్చగొట్టే విధంగా, కేడర్ అదుపు తప్పే విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత అక్కడ జనసేనకు సంబంధించినటువంటి అతను ట్రాక్టర్ వేసుకుని ఇంటి మీదకి వెళ్లి కారుతో గుద్దిచ్చి అక్కడ జై జనసేన అని నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు అని చెప్పారనంటే అతను ఏం చేయాలి? ఇమ్మీడియట్ గా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడకుండా దాన్ని ఖండించాలి. దాన్ని ఖండించకుండా తమ్ముడేమో చిత్తూరు అలా మాట్లాడతారు, వాళ్ళ శ్రేణులేమో ఆ రకంగా ఒక సీనియర్ నాయకుడు ఇంటి మీదకి వెళ్లి దాడి చేస్తారు. దాడి చేయడమే కాదు, ఎమ్మటే దానికి సంబంధించినటువంటి ఎవరో వచ్చేది మాకు సంబంధం లేదు అని, లేకపోతే వేరే విధంగా కూతురుతో మాట్లాడించమో ఒక రాజకీయ కోణంలోనే చూస్తున్నారు తప్ప శాంతి భద్రతలని అదుపు చేయాలని ఆంధ్రప్రదేశ్లో అటువంటి సందర్భాలు తలెత్తకుండా చూడాల్సినటువంటి బాధ్యత జనసేన నాయకుల మీద ఉంది. ఆ రకంగా ఎక్కడో కూడా రియాక్ట్ అయినటువంటి సందర్భం లేదు నిన్న. కాబట్టి ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది అన్న సామెత అనేది ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది. ఒక స్ట్రిక్ట్ గా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకూడదు అనే ఉద్దేశంతో లేదు. ఎందుకంటున్నానంటే ఆ మాట నిన్న చూడండి, మనం తిరుపతిలో ఏ రకంగా జరిగిందో, తిరుపతిలో నిన్న సంబంధించినటువంటి అభినయ్ రెడ్డి మీద కార్లు అడ్డం పెట్టి బయటికి వెళ్లకుండా దౌర్జన్యం చేసి అలా డిప్యూటీ మేయర్ కంటెస్ట్ లో ఉన్నటువంటి అతని ఇంటి మీదకి వెళ్లి అక్కడ చేసినటువంటి దౌర్జన్యము. అలాగే రాంప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇలాకాలో ఆయన నియోజకవర్గంలో జెడ్పీటీసీ సంబంధించినటువంటి వారి ఇంటి మీద ముసుగులేసుకుని, ఇంత అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రౌడీజంలో ఉన్నామా? అలా ప్రభుత్వం ఇచ్చింది రౌడీజం చేయడానిక, దౌర్జన్యం చేయడానిక, దాడులు చేయడానిక? ముసుగులు వేసుకుని వాట్సాప్ కాల్లో బెదిరించి గర్భిణి అని కూడా చూడకుండా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఒక చోట జరగడం కాదు, అన్ని ప్రాంతాల్లోనూ కోస్తా ప్రాంతంలో జరుగుతుంది, రాయలసీమ ప్రాంతంలో జరుగుతుంది, ఉత్తరాంధ్రలో జరుగుతుంది, తిరుపతిలో జరిగింది. ఎక్కడికి వెళ్తున్నాము? ఏ రకంగా జరుగుతుంది? ప్రతిపక్షం మాట్లాడినటువంటి మాటలకి అధికార పక్షం సమాధానం చెప్పాలి కదా, జరుగుతున్నటువంటి సంఘటనలు ఖండించాలి కదా. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చైర్మన్లకి, వైస్ చైర్మన్లకి, డిప్యూటీ మేయర్లకి జరుగుతున్నటువంటి దాంట్లో బలం లేకపోయినా, ప్రజలు 22లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇచ్చినా కూడా కొంతమంది చనిపోయిన సందర్భంలో, కొంతమంది ప్రలోభ పెట్టినటువంటి సందర్భంలో డబ్బులు ఇచ్చి కొన్ని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఏమనుకోవాలి? అధికార పక్షం వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది? దీని మీద ఎవరన్నా మాట్లాడతారు? ఏమైనా సరే దౌర్జన్యం చేసినా, రెచ్చగొట్టైనా, లేకపోతే దాడులు చేసైనా, డబ్బులు పంచైనా ఏదో రకంగా గెలవాలి అని చెప్పిన ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు అంత అవసరం ఏముంది? మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు
పారిపోయారు, పోటీ చేయలేదు. జిల్లా పరిషత్లు వదిలేశారు, మున్సిపాలిటీలు వదిలేశారు, ఎక్కడికక్కడ అన్ని వదిలేసి వెళ్ళిపోయి ప్రజల పక్షాన ఆ రోజు నిలబడకుండా ఒక ప్రతిపక్షంగా వ్యవహరించారు. ఈ రోజు మేము ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని నిలబడతా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు, దాడులు, దౌర్జన్యాలు, డబ్బులు పెట్టి కొనుగోలు చేయటము, దీని ద్వారా మీరు ఏం సాధిస్తారనుకుంటున్నారు? ఓకే, స్థానిక సంస్థల ఎన్నికలంటే ఫస్ట్ స్టెప్ ప్రజలకి మొట్టమొదటిగా అందుబాటులో ఉండేటటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థలోనే దాన్ని చిన్నభిన్నం చేసేసి ఈ రకమైనటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చొప్పిస్తున్నారు అని అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్యంగా నడుస్తున్నటువంటి పరిపాలన కానే కాదు. రైట్. వాళ్ళు ఇది రెడ్ బుక్ రాజ్యాంగము, రౌడీ రాజ్యము, పోలీసు రాజ్యము ఖచ్చితంగా చెప్పచ్చు. మనం పోలీసులు ఏం జరిగినా కూడా నిశ్చేష్లుగా ఉంటున్నారు. అధికారులకు చెప్పిన డీజీపీ, కొత్తగా డీజీపీ గారు వచ్చారు నిన్న, ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల సమస్య రాకుండా చూస్తానని చెప్పారు. ఫస్ట్ స్టేట్మెంట్ మాట్లాడాలి కదా, ఆపాలి కదా. మేము నిన్న ఎన్నికల కమిషన్ కలిసాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్నటువంటి తీరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా వెళ్లి అక్కడ చెప్పొచ్చాం మేము. మీరు పోలీసులను ఆదేశించండి, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు, అది సరైనటువంటి విధానం కాదు, ఎక్కడ కూడా గొడవలు జరగకుండా చూడాలి, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంది అని చెప్పాం. అయినప్పటికీ కూడా రాత్రి 12 గంటల ప్రాంతంలో రాంప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నియోజకవర్గంలో ఈ రకంగా జరిగిందని అంటే రాయలసీమలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? రైట్. గోపి గారు మీరు చెప్పండి, ఏమిటి ఈ పరిణామం? ముద్రగడ పద్మనాభం గారు లాంటి సీనియర్ నేత, ఆయన ఏ పార్టీ కావచ్చు, లేదు ఇండిపెండెంట్ వ్యక్తిగతంగా స్వతంత్రంగా ఉండి ఉండొచ్చు, కానీ ఎప్పుడు జరగని విధంగా దాడులు జరగటం ఏంటి? ఏమిటి ఈ పరిణామం? ఇప్పుడు అనేక సందర్భాలు జరుగుతున్నాయి, ఫిరాయింపులు. ఇప్పుడు దరిసి, తాడిపత్రి 2 చోట్ల మాత్రమే ఆ రోజుల్లో టీడీపీ గెలిస్తే కూడా వాళ్ళని ఏమీ చేయకుండా వాళ్ళది యథాతథంగా ఎక్కడ ఫిరాయింపులు వీటిని ప్రోత్సహించలేదు గత ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటి? దాడులు, గందరగోళం, తిరుపతిలో ఇల్లు కూల్చడానికి ప్రయత్నాలు ఏంటి? ఇది ఎంతవరకు సమంజసం, సమర్థనీయం? సంక్షిప్తంగా చెబితే ఒక్కొక్క దాని మీద వెళదాం. కొమినేని గారు, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి, సాక్షి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ దాడులు అనేవి ఇప్పుడు మొదలు కాలేదండి. ఈ దాడులు రిజల్ట్స్, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే మొదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలని టార్గెట్ గా చేసుకుని ఆ దాడులు అప్పుడు చేశారు. ఇప్పుడు ఇంకా కొనసాగుతుంది. ముద్రగడ ఇంటి మీద దాడి, భౌతికంగా ఆ దాడులు 2014-19 మధ్య కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగాయి. ఆయన ఇంటి మీద, ఆయన్ని ఇంట్లో పడేసి కొట్టడం గాని, ఆయన కోడలను కొట్టడం గాని పోలీస్ పరంగా జరిగింది. అదే అట్లాంటివే పోలీసు. ఇప్పుడు కూడా పోలీసు ఏం చేస్తున్నారు? జస్ట్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అంతే. సో ఇవన్నీ కూడా పోలీసు, రాజకీయం రెండూ కలిపి చేసే పనులు ఇవి. ఇప్పుడు కూడా చాలా దాడి జరిగింది. అయితే ఈ దాడి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం మాత్రం కొంచెం దురదృష్టకరం. పవన్ కళ్యాణ్ ఖండించాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ ఇట్లాంటి దాడులను ప్రోత్సహించకూడదు అని చెప్పేసి అలా ఖండించాల్సిన అవసరం ఉంది. అయితే ఆయన మరి ఖండించట్లేదు. ఆయన ఎందుకు రెస్పాండ్ కావటం లేదో చూడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అంటే గత ప్రభుత్వ హయాంలో టీడీపీ ఎక్కడైనా స్థానిక సంస్థల్లో గెలిస్తే వాళ్ళు ఆ టీడీపీ నాయకుల్ని పదవులు స్వీకరించేలాగా చూసుకున్నారు. వాళ్ళకి ఏమి ఫ్లోర్ క్రాసింగ్ ఎంకరేజ్ చేయలేదు, ప్రలోభాలు పెట్టలేదు, ఏం లేదు. కానీ ఇప్పుడు చిన్నవి 5-6 స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 5-6 స్థానిక సంస్థల్లో ఎన్నికల వల్ల గెలవడం, ఓడడం, వాటి వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు మాకు ఈ ఏలూరు జిల్లాలో నూజివీడులో వైస్ చైర్మన్ పోస్టు ఎన్నికలు జరిగితే ఏమవుతుందంట? ఎన్నికలు జరిగి వైస్ చైర్మన్ గా వైసీపీ వాళ్ళే గెలిచారు అనుకోండి, ఏమవుద్ది? పరుప్రభుత్వం పడిపోద్దా? కాదు, పెత్తనం కూడా వాళ్ళదే కదా. అట్లా చేసినా కూడా ఇప్పుడు నిన్న చూసాం, తిరుపతిలో మేయర్ గారు కూడా వెళ్ళి అక్కడ కూర్చున్నా కూడా వీళ్ళు ఆఫీసర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని వార్తలు వచ్చాయి కదా. నిన్న వీళ్ళు కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు కదా, మనం మల్లాది విష్ణు గారు, వీళ్ళంతా, అవినాష్, వీళ్ళంతా కూడా. అవునవును. అదే ఇప్పుడు ఇట్లా 1-2 చోట్ల గెలిచినంత మాత్రాన వాళ్ళకు నష్టం ఏమీ లేదు. కానీ మరి ఎందుకో దాన్ని ప్రెస్టేజ్ గా తీసుకొని బెదిరింపులు చేస్తున్నారు, ప్రలోభాలు పెట్టి చేసుకుంటే ఒక్కసారి. కానీ
వాళ్ళు ప్రలోభపడ్డారు, వీళ్ళు ప్రలోభ పెట్టారు అనుకోవచ్చు. కానీ దాడులు చేయడం, ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేయడం అనేది మాత్రం చాలా గర్హనీయం. Right. అట్లాంటివి జరగకూడదండి. పోలీసులు జాగ్రత్తగా చూసుకోవాలి. మరి Right. DGP గారు కేరళ కొత్త హైకోర్టు DGP వచ్చారు. లేటెస్ట్ గా ఒక తీర్పు ఇచ్చింది. ఇట్లా కౌన్సిలర్లు వీళ్ళు కూడా పార్టీ ఫిరాయిస్తే వెంటనే వాళ్ళ పదవులు పోతాయి అని చెప్పి తీసేయాల్సింది అని చెప్పి అనర్హత వేటు వేయాల్సింది అని చెప్పి నిర్ణయం చేసింది. అయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు వీటన్నిటి మరి ఎవరు ఇది చేసే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారనుకోవాలి. ఇక మార్గదర్శి కేసులో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు రెండు స్వామి వెస్ట్ గోదావరి నుంచి స్వామి సంక్షిప్తంగా మాట్లాడండి దయచేసి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ఏంటంటే ఇది అరాచక ప్రభుత్వం అండి. అరాచకాలు పని చేయలేక, అవును, ఓ పూర్తి చేయలేక, ఒక ఇచ్చేది ఇవ్వలేక అరాచకాలండి. మొన్న ఎక్కడో చూసా నేను, మొన్న ఎక్కడో చూశాను, రెడ్ బుక్ అమలు చేస్తా ఎప్పుడు అమలు చేస్తా ఉన్నారు కానీ సూపర్ సిక్స్ హామీల గురించి మాత్రం చెప్పట్లేదు లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అని. ఇప్పుడు 100 రూపాయలు పని చేయరండి. 100 రూపాయలు లేబర్ కూడా పని చేయరు. అవును, 100 రూపాయలు పని చేస్తే ఊళ్ళో వెళ్ళిపోవచ్చు. 100 రూపాయలు పని చేయరు కాదు కదా. 14 సంవత్సరాలు బట్టి 100 రూపాయలు పని చేస్తుంది తెల్లండి. కేశవరం విలేజ్ బ్రిడ్జి పడిపోయి 14 ఏళ్ళు అయింది. మా బ్రిడ్జి పడిపోయి, కేశవరం బ్రిడ్జి పడిపోయి 14 ఏళ్ళు అయిందండి. రైట్ రైట్, ఓకే, ధన్యవాదాలు. బాలాగారు చెప్పండి, మార్గదర్శి కేసులో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు రెండు రాజీ పడినట్లేనా? రాజీ కాదు, మ్యాచ్ ఫిక్సింగ్ అయినట్లేనా? చంద్రబాబు గారు అంటే అట్లాగో రాజగురువు కాబట్టి ఇక్కడ నా ప్రశ్న ఏమంటే ఆయన చనిపోయాడు కాబట్టి కేసును క్లోజ్ చేసేయమని వాళ్ళు అప్డేట్ వేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా అట్లాగే చెప్పినట్టుంది కదా. ఇట్లాంటి కేసుల్లో వ్యవస్థ వ్యక్తి ప్రధానం అవుతాడా, సంస్థ ప్రధానం అవుతుందా? మార్గదర్శి సంస్థ ప్రధానం అవుతుందా? మరి ఈ కేసు ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ కేసర్ కొమ్మినేని గారు, అలానే గోపి గారికి, అలానే విష్ణు గారికి, వీక్షించే సాక్షి ప్రజలకు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇలాంటి కేసెస్ లో ఏమవుతుందంటే ఇక్కడ రామోజీరావు అనే వ్యక్తి చైర్మన్ కాబట్టి ఆయన డైరెక్షన్స్ లో నడిచాయి కాబట్టి ఆయన మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్స్ చేస్తారు. అంటే ఓన్లీ క్రిమినల్ ప్రాసిక్యూషన్స్ కూడా కంప్లీట్ చేసి ఏదైతే జడ్జ్మెంట్ ఉంటుందో జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేసి ఆయన చనిపోయారు కాబట్టి అబెక్ట్ చేస్తారు, కానీ అది డ్రాప్ చేయరు. చాలా మంది వీళ్ళు ఏంటంటే ప్రాసిక్యూషన్ గవర్నమెంట్ సైడ్ వాళ్ళే అఫిడవిట్లు ఎలా వేస్తున్నారు, కొల్యూషన్స్ అన్నమాట. మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఆయన చనిపోయినా బతుకున్న సంస్థ అయితే అలానే ఉంది. ఆ రోజు జరిగిన వైలేషన్ ఇస్ వైలేషన్. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము, అదే విధంగా సెక్షన్ 45 ప్రకారం, ఆర్బీఐ యాక్ట్ ప్రకారము డిపాజిట్ కలెక్షన్ చేయడం అనేది వైలేషన్. ఇస్ వెరీ సింపుల్. వాళ్ళు ఏమంటారంటే, సార్ మేము ఒక మనిషిని కత్తితో పొడిచామండి, మొత్తం పేగులన్నీ బయటకు వచ్చాయి, మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లి పేగులు లోపల పట్టి కుట్లు వేసేసాము, కాబట్టి ఇప్పుడు ఏదేమి అఫెన్స్ కాదు కదా, చంపినట్టు కాదు కదా, బాగున్నాడు కదా, వదిలేసేయండి అని అంటున్నారు. అంటే మేము చేసిందేమో అఫెన్స్, డిపాజిట్లు కలెక్ట్ చేశాము, దానికి కావాల్సిన డిపాజిట్లని మేము వేరే చోట ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ వచ్చి మేమంతా సంపాదించుకున్నాము, కోట్లు వచ్చాయి, కానీ మళ్ళీ మేము తిరిగి ఇచ్చేసాం కదా వాళ్ళ డబ్బులు, అంటే మేము ఇచ్చేస్తే మంచి వాళ్ళమే కదా, జెన్యూనే కదా అని వీళ్ళు కోర్టుకు చెప్పుకొస్తున్నారు. అంటే వీళ్ళు వేసే కౌంటర్లు కూడా ఎలా ఉన్నాయంటే, వాళ్ళు వైలేషన్స్ జరిగింది, ఆర్బీఐ వైలేషన్స్ జరిగింది, లేకపోతే డిపాజిటర్ చేసినప్పుడు డిపాజిటర్ని ఏ విధంగా వీళ్ళు భయపెట్టింది, డిపాజిట్లు రిటర్న్ చేయకుండా వీళ్ళు ఏ విధంగా థ్రెటన్ చేసుకుని ఆ టైంలో ఉన్న గవర్నమెంట్లని, ఆ టైంలో ఉన్న బ్యూరోక్రాట్స్ ని, ఆ టైంలో ఉన్న రిజిస్టర్స్ ని మేనేజ్ చేసుకుంటూ, ఫోర్మెన్లను కూడా మేనేజ్ చేసుకుంటూ వీళ్ళు డిపాజిట్ ని భయపెట్టి ఈ రోజు వరకు కూడా కాలం గడిపింది. ఆ క్వశ్చన్స్ ఎక్కడ కూడా రావట్లేదు. అఫిడవిట్ లో వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే, నేను ఒకటి చెప్తాను సార్ మీకు, బేసికల్ గా ప్రతి చోట జరిగేదే. ఎవరైనా కేసు వేస్తే కోర్టులో, హైకోర్టులో సపోజ్, లేకపోతే లోయర్ కోర్టులో అయినా, కౌంటర్ గవర్నమెంట్ ఏమని వేయాలి, ఆ జరిగిన అంశాల మీద ప్రతి ఒక్క దానికి కూడా పాయింట్ టు పాయింట్ కౌంటర్స్ వేయాలి. అంటే అవునా కాదా, ఏం జరిగింది, ఏం జరగలేదు, నిజంగా వైలేషన్ జరిగితే ఎంత వైలేషన్ జరిగింది, నిజంగా తప్పు జరిగితే ఎంత తప్పు జరిగింది, నిజంగా మ్యానిపులేషన్ జరిగితే ఎంత మ్యానిపులేషన్ జరిగింది, ఎంత ఫండ్స్ డైల్యూట్ అయ్యాయి, ఇవన్నీ చెప్పుకుంటూ రావాలి. కానీ గవర్నమెంట్ ఫర్మ్ ఉందనుకోండి, సపోజ్ నాకు తెలిసిన వ్యక్తి సీఎం గానో, నాకు తెలిసిన వ్యక్తి మినిస్టర్ గానో, లేకపోతే నాకు తెలిసిన వ్యక్తి ఇంకొకరు అక్కడ పదవుల్లో ఉన్నారనుకోండి, వాళ్ళతో మాట్లాడుకొని వీళ్ళు ఏం చేస్తారంటే సార్, ఆ జీపీలని లేకపోతే కన్సర్న్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్స్ ని ఇంటికి పిలిపించుకుంటారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ సార్, మీరు అందరూ ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది. ఇంటికి పిలిపించుకొని వాళ్ళని కూర్చోబెట్టి మర్యాద అంతా చేసి, ఆ ప్రాసిక్యూషన్ సంబంధించిన వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ ప్లీడర్ సంబంధించిన వాళ్ళు వెళ్ళి చాయ్ పానీ అన్ని తీసేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారో అవన్నీ నోట్ పాయింట్స్ తీసుకొని వీళ్ళు సేమ్ అదే కౌంటర్స్ ప్రిపేర్ చేసి వేయడం జరుగుతుంది. కోర్టులలో ప్రశ్నిస్తే కూడా వాళ్ళ దగ్గర మాట్లాడట్లేదు.
ఓకే, అంటే ఇక్కడ ఇష్యూ అది కాదు కదా. ఇక్కడ మామూలుగా అయితే సంస్థ 2,600 కోట్లు డిపాజిట్లు వసూలు చేసింది. చట్టం ప్రకారం మళ్ళీ అంత మొత్తం పెనాల్టీ కట్టాల్సి వస్తుంది అది కనుక రుజువు అయితే. ఇప్పుడు దానికి మార్గదర్శి సంస్థ మార్గదర్శి ఫైనాన్స్ ఏదో ఉంది కదా, వాళ్ళు బాధ్యత వహించాలా అక్కర్లేదా, కోర్టు వదిలేసే అవకాశం ఉంటుందా అన్నది నా ప్రశ్న. సార్ ఇక్కడ ఒకటి విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫ్యాక్చువల్ సిచ్యువేషన్స్ లో వచ్చినప్పుడు ఏదైతే వైలేషన్స్ పెనాల్టీ కట్టాల్సిన ఆస్పెక్ట్ ఉంటుందో అది ఖచ్చితంగా కట్టాల్సిందే. ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా మేనేజ్ చేసుకొని ఆ ట్రయల్ దగ్గర జరిగేటప్పుడు ఏదైనా వాళ్ళు మ్యానిపులేషన్స్ చేసుకొని మేనేజ్ చేసుకొని వీళ్ళు రిటర్న్ చేసేసారు కాబట్టి కట్టాల్సిన అవసరం లేదు, దాన్ని మేము కన్సిడరేషన్ లో తీసుకోవట్లేదు అని చెప్పేసి అనే సందర్భాలలో జడ్జిమెంట్ వస్తే మాత్రం ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్ళొచ్చండి. ఎందుకంటే అప్పీల్లో వెళ్ళినప్పుడు ఈ పాయింట్ అట్లా కాదు మీరు కూడా పొరపడుతున్నారు. ఇక్కడ దీంట్లో విక్టిమ్స్ అనే ఇష్యూ కాదు. ఇక్కడ చట్టం ప్రకారం నేరం జరిగిందా లేదా, డిపాజిట్లు వసూళ్లు జరిగాయా లేదా, డిపాజిట్లు వసూలు చేస్తే దానికి సర్టన్ శిక్ష ఉంది, ప్లస్ డిపాజిట్లకి సంబంధించి పెనాల్టీ ఉంది. సో మన వ్యక్తి లేరు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి హెచ్యుఎఫ్ సభ్యులు ఉండుంటారు, వాళ్ళ మీదకి వెళ్ళొచ్చో లేదో తెలీదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వ్యక్తి లేరు కాబట్టి ఆయన వదిలేసిన రాజశేఖర రెడ్డి గారి మీద చనిపోయిన తర్వాత కూడా ఛార్జ్ షీట్లో పెట్టాలి అది అని ప్రచారం చేసిన ఈనాడు పత్రిక వీళ్ళు రామోజీరావుని మాత్రం అసలు వదిలేయాలని, ఓకే చనిపోయారు కాబట్టి వదిలేయచ్చు తేల్చి. ఇక్కడ నా ప్రశ్న ఏమంటే పెనాల్టీ పడద్దా లేదా సంక్షిప్తంగా చెప్పండి. సార్ పెనాల్టీ ఖచ్చితంగా 100% పెనాల్టీ పడుతుంది. ఇంకొకటి ఏంటంటే హెచ్యుఎఫ్ లో ఎవరెవరైతే ఉన్నారో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఎవరెవరికి వస్తుందో అంటే నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ కర్త ఉన్నారండి, రామోజీరావు గారు కర్త, హెచ్యు అన్డివైడెడ్ ఫ్యామిలీకి హెడ్. ఆయనకి సంబంధించిన ట్రీ ఉంటుంది అనమాట. ఆ ట్రీలో కొడుకు, కూతురు, కోడళ్ళు, పిల్లలు, మనవాళ్ళు వీళ్ళందరూ వస్తారు చూసారా, వాళ్ళ మీద కూడా ఇది జాయింట్ లైబిలిటీ షేర్ అవుతుంది. ఎందుకు జాయింట్ లైబిలిటీ షేర్ అవుతుంది అంటే ఆయన చేసిన క్రైమ్ ఏదైతే ఉందో ఆ క్రైమ్ ని ఎంజాయ్ చేస్తూ వచ్చింది ఎవరు, వాళ్ళ కొడుకు, కోడళ్ళు, మనవాళ్ళు, పిల్లలు, ఆస్తుల్ని ఇప్పుడు కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. సో ఆ లైబిలిటీ అనేది ఏదైతే ఉంటుందో, ఆ నేరం ఏదైతే ఉంటుందో అది కొనసాగుతుంది. దీంట్లో అబెట్ అవ్వడానికి అవకాశాలు లేవు. ఎందుకు అవకాశాలు లేవు అనేది కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయింది అనుకోండి, సపోజ్ అక్కడ డైరెక్టర్స్ ఉంటారు, వస్తుంటారు, పోతుంటారు. ఆ టైంలో డైరెక్టర్ ఎవరైతే వైలేషన్ చేస్తున్నారో ఆ డైరెక్టర్ కి మాత్రమే ఇలాంటి ప్రాసిక్యూషన్ పడుతుంది, కంపెనీకి పెనాల్టీస్ పడుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ చేసిన యొక్క తప్పులు ఏవైతే ఉంటాయో ఆ డివైడెడ్ కాని ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు రామోజీరావు గారు, వాళ్ళ కొడుకులు, అలానే వాళ్ళ కోడళ్ళు, లేకపోతే వాళ్ళ మనవాళ్ళు, వీళ్ళందరికీ కూడా వస్తుంది. నేను దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అట్లా ఎట్లా వస్తుంది, మీరు మనవాళ్ళకి ఎట్లా వస్తుంది, మీరు కూడా అట్లా చెప్తే ఎట్లా? మనవాళ్ళు దాంట్లో హెచ్యుఎఫ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి వర్తిస్తుందా లేదా అనేది చర్చ అయితే మీరు మనవాళ్ళు దాకా వెళ్తే అట్లా మీకు ఏదో కోపం రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. లైబిలిటీ ఏదైతే ఉంటుందో ఆ లైబిలిటీ అనేది ఇప్పుడు సపోజ్ కొడుకు లేడండి, కొడుకు చనిపోయిన తర్వాత ఎవరిని పెట్టాలి, రైట్, ఎవరో ఒక లీగల్ హెయిరింగ్ అట్లా కాదు ఇక్కడ ఇష్యూ. సంస్థకి డిపాజిట్లు పెనాల్టీ కడతారా లేదా అన్నంత వరకే ఇక్కడ ఇష్యూ తప్ప. ఆ పెనాల్టీ గురించి నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు ఆ పెనాల్టీస్ లో మీకు ఏమవుతుందంటే వీళ్ళు ఏం చేశారంటే జనరల్ గా ఆస్తులన్నీ డివైడ్ చేసేసారు. రైట్, ఈ రోజు ఆస్తులన్నీ డివైడ్ చేసేసి వీళ్ళు ఎస్కేప్ చేసుకోవడం కోసము మా పేరు మీద ఆస్తులు లేవు, మా దగ్గర ఆస్తులు లేవు, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన ఆస్తులు కనిపిస్తున్నారు అంటే వీళ్ళు చేసింది ఏంటంటే డైల్యూట్ చేసి కంప్లీట్ గా అది ఎస్కేప్ చేయడం కోసం చేసింది. కాబట్టి లైబిలిటీ ఖచ్చితంగా షేర్ అవుతుంది. చూద్దాం మరి మీరు చెప్పే వాదన కోర్టులో ఎట్లా ఎంతవరకు నిలబడుతుంది ఏంటి అనేది ఆసక్తికరంగా చూద్దాం. రైట్, శ్రీనివాసరెడ్డి గారు నెల్లూరు నుంచి. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో, రైట్, గోపి గారు చెప్పండి. ఇక్కడ ఇంకొక రాజకీయ అంశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వం రెండు కూడా, కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన ఇవన్నీ ఉన్నాయి. ఈ రెండు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్లయినా పొలిటికల్ యాంగిల్ చెప్పండి. ఇది మొదటి నుంచి కూడా రాజకీయ పరమైన కేసుగానే నడుస్తోంది, రాజకీయమే నడుస్తుంది, అందులో పెద్ద విశేషం ఏంటి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రిని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరు కూడా ఆయన్ని చంద్రబాబు శిష్యుడిగానే చూస్తారు తప్ప వేరుగా చూడలేరు. సో చంద్రబాబు గారు ఫోన్ చేసి రేవంత్ రెడ్డి మార్గదర్శి కేసులో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాం మేము, నువ్వు కూడా ఇలాగే తీసుకో అంటే ఆయన ఖచ్చితంగా అదే పాటిస్తాడు, అందులో భిన్నమైంది ఏం లేదు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి నో చెప్తాడు అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరు విశ్వసించట్లేరు.
అలాంటి ఇది లేదు. ఇప్పుడు రామోజీరావు గారు చనిపోయారు కాబట్టి కేసు ఏమవుద్ది అంటే, రామోజీరావు గారు చనిపోతే చనిపోయి ఉండొచ్చు, బట్ మార్గదర్శి అయితే బతికే ఉంది కదా, మార్గదర్శి ఇంకా యాక్టివ్ గా ఉంది కదా. సో డిపాజిట్లు వసూలు చేసింది మార్గదర్శి సంస్థ. ఆ సంస్థ మీద కేసు నడవాలి, ఆ సంస్థ మీద కేసు నడుస్తుంది. ఆర్బీఐ రూల్ నిబంధనలకు వ్యతిరేకంగా వీళ్ళు డిపాజిట్స్ కలెక్ట్ చేశారు కాబట్టి తిరిగి చెల్లించాము మేము అని వీళ్ళు చెప్పినా కూడా అసలు కలెక్ట్ చేయడమే, డిపాజిట్లు కలెక్ట్ చేయడమే నేరం కాబట్టి ఆ నేరానికి తగిన శిక్ష పడుతుంది. అయితే దీన్ని ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఆర్గ్యూ చేయాల్సినప్పుడు వీళ్ళు ఎలా చేస్తారు? చంద్రబాబు గారి ప్రభుత్వం మాట చెప్పింది, మీరు మనిషి చనిపోయారు కాబట్టి దాన్ని కొనసాగించాలా, విచారించాలా లేదా అనే దాని మీద కూడా విచారణ చేయమని అఫిడవిట్లో రాసింది. వాళ్ళకి ఏం సంబంధం అసలు? మనిషికి, వ్యక్తులకి ఏం సంబంధం ఉండదండి, ఇది ఒక సంస్థ, ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వం అట్లాంటి సలహాలు కోర్టుకి ఇచ్చిందంటేనే వాళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అనే ఫీలింగ్ వస్తుంది. అది రాజకీయం, అది రాజకీయం ఖచ్చితంగా. ఆ చంద్రబాబు నాయుడు గారికి రామోజీరావు మీద ఉండే ప్రేమ అదంతా అందులో కనిపిస్తుంది. అవుతుందేమో బహుశా. అది అవి ఖచ్చితంగా అట్లాగే ఉంటాయండి ఆయన నిర్ణయాలు. చంద్రబాబు ఖచ్చితంగా రామోజీరావుకి మార్గదర్శికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారని అయితే నేను అనుకోవడం లేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎవరు అలా అనుకోరు, అలా ఆశించరు కూడా. చంద్రబాబు ఖచ్చితంగా మార్గదర్శిని సేవ్ చేసే ప్రయత్నాలే చేస్తారు. రైట్. వెంకట్ గారు, హరీష్ గారు వెంకటగిరి నుంచి. హరీష్ గారు నమస్కారం, మాట్లాడండి. రైట్. విష్ణు గారు సంక్షిప్తంగా దీని మీద మీరు కూడా మాట్లాడతారా? సార్, ఇప్పుడు అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపేటటువంటిది ఒక బీజేపీ సీనియర్ నేత యొక్క సలహాలు సూచనలతో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని చెప్పని ఒక టాక్ ఉంది, వినికుడు ఉంది. ఎవరు సార్? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే సరే సరే కొత్త విషయం చెప్పారు, బాగుంది, కొత్త విషయం చెప్పారు. ఆ బీజేపీ ఇప్పుడు పద్మభూషణ్ పద్మశ్రీ వచ్చినటువంటి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి నేత ప్రతి విషయంలోనూ కూడా రేవంత్ రెడ్డి గారికి వెనకాలండి ప్రతి విషయంలోనూ ఇంటర్ఫీర్ అవుతూ నడుపుతున్నట్టుగా సలహాలు సూచనలు ఇస్తున్నట్టుగా మనకి స్పష్టంగా అక్కడ అందరూ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునేటువంటి మాటే. సరే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన మరణానంతరము కొంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఆయన గౌరవార్థం చేయడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఈ రెండు ప్రభుత్వాల నుంచి ఆ కోర్టులకు సంబంధించినటువంటి మార్గదర్శికి సంబంధించినటువంటి విషయంలో అనుకూలంగా లేకుండా వ్యతిరేకంగా ఉంటారని ఎక్కడ కూడా మనం భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఈ మార్గదర్శి మీద జరిగినటువంటి అవకతవకల మీద కోర్టులో ఒక పోరాటం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాంటి తరుణంలో వాళ్ళంతా కూడా మనసులో పెట్టుకుని ఎన్నికల సమయంలో చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి తెలుసు. అలాంటిది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కూడా ఎటువంటి పరిస్థితిలో మార్గదర్శికి వ్యతిరేకంగా వెళ్లేటటువంటి అవకాశం లేదు, అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధించిన ప్రభుత్వ ప్రతినిధులు కోర్టులో అనుకూలంగానే మాట్లాడతారనేది ఖచ్చితంగా బలంగా వినపడుతున్నటువంటి మాట. ఆల్రెడీ అఫిడవిట్లో ఇచ్చేశారు, అట్లాగే ఆ తరహాలోనే ఇచ్చారు కదా. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏమో కొంచెం కప్పదాటు ధోరణి, అక్కడేమో డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను రామోజీరావుకి మద్దతుగా ఇచ్చినట్లుగా ఉంది. ఇక్కడ చట్టం కొందరికి చుట్టం అన్నదానికి ఇంతకంటే ఆధారం అక్కర్లేదేమో అని అనిపిస్తూ ఉంది. రైట్. మరికొన్ని వార్తల్లోకి వెళ్దాం. మళ్ళీ నామినేషన్ దందా షురు. 480 కోట్ల పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు ఎన్సీసీకి అప్పగింత అంటూ అక్కడ జరుగుతున్నటువంటి దందా మీద కమిషన్లు గట్రా వీటి మీద కథనాన్ని ఇచ్చారు. ఫీజుల కోసమే కేఎల్యు మాయాజాలం, న్యాక్ అక్రిడేషన్ ర్యాంకింగ్ కోసం అడ్డదారులంటూ ఏపీలోని ఒక యూనివర్సిటీ మీద కంప్లైంట్ వచ్చింది. జగన్ పాపం ఇక ఈనాడు వాళ్ళు చూడండి, ఎప్పుడు ఇదే గోల, వాళ్ళన్నినేమో పెట్టేస్తారు. ఎప్పుడో ఏదో జరిగిందని చెప్పి కడపలో విద్యుత్ ప్రాజెక్టుల పిఎస్సీలో పెండింగ్ పెట్టారంట. అప్పుడు అందుకని జనానికి ఏదో భారం పడిపోయిందంట. ఓ పక్క కరెంట్ ఛార్జీలు 15,000 కోట్లు భారం వేస్తేనేమో భారం కాదంట. ఇప్పుడు అప్పుడెప్పుడో ఏదో టెక్నికల్ రీజన్స్, ఏం కారణమో తెలియదు కానీ అప్పుడెప్పుడో ఏదో జరిగింది, దానివల్ల అది జగన్ పాపమని పచ్చి అబద్ధాలు రాస్తున్నారు, పచ్చి మోసపూరితంగా ఈనాడు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే
వాళ్ళ కిట్ ప్రోకో ఉంది కదా, మార్గదర్శిని కానీ ఇతరత్ర కానీ వాళ్ళ వ్యాపారాలు లావాదేవీలు వీటి కోసం జనాన్ని మోసం చేయటం, పాఠకుల్ని భ్రమల్లో ముంచడం, మోసం చేసే ప్రక్రియకే ఈనాడు అలవాటు పడింది అనే దానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. మోడీ నాయకత్వంలోనే దేశ రాజధానికి వెలుగులు, దేశమంతా స్వచ్ఛ భారత్ వైపు, ఢిల్లీ మాత్రం మురికోపం. పాపం కేజ్రీవాల్ వచ్చి చంద్రబాబు గారికి ప్రచారం చేస్తే కనీసం అమర్యాద కూడా మిగల్చకుండా చంద్రబాబు గారు వెళ్ళి కేజ్రీవాల్ని తిడుతున్నారు. ఏమంటారు విష్ణు గారు, మీకేమనిపిస్తూ ఉంది? అది కొత్త ఏం కాదు సార్. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో మోడీ గారినే తిట్టి మళ్ళీ మోడీ గారి గురించి పొగుడుతున్నాడు. మోడీ గారిని ఆంధ్రప్రదేశ్ రాను గోబ్యాక్ మోడీ. అవును, మోడీ గారే ఆంధ్రప్రదేశ్కి వస్తే గోబ్యాక్ మోడీ గారని అన్ని పెట్టించినటువంటి వాళ్ళు. సందర్భానుసారం రాజకీయ అవసరాల కోసం ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ప్రతి దాని మీద డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయి, ప్రతి దాని మీద 2 రకాలైనటువంటి విధానాలు ఉంటాయి. అలాంటి పాపం క్రేజీ వాళ్ళ గురించి ఉండటంలో మనకు ఆశ్చర్యం పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క డబుల్ స్టాండర్డ్స్, 2 కళ్ల సిద్ధాంతం మనం ప్రతి విషయంలోనూ చూసుకోండి, ప్రతి సందర్భంలోనూ చూసుకోండి. అందులో భాగమే ఈ ఢిల్లీలో ఎన్నికల ప్రచారం. కాబట్టి ఆయన స్టాండర్డ్స్ అంతా కూడా ఆయన అవసరాలు, ఆయనకు సంబంధించినటువంటి దీని ప్రకారం ఉంటాయని చెప్పొచ్చు. రైట్. రాష్ట్రానికి కేంద్రం దన్నుగా నిలిచిందంట గోపి గారు. బిల్డప్ బాబాయిలు రాశారు నిన్న. రాజధానికి ఈ ఏడాదే 15,000 కోట్లు ఇచ్చారంట. అది గ్రాంటా అప్ప? పైగా దాన్ని బడ్జెట్లో పెట్టారా? మరింత సాయం ఇస్తారంట. విశాఖ ఉక్కు, పోలవరం ప్యాకేజీ ఇవన్నీ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సినవన్నీ కూడా ఇప్పుడు స్టేట్కి చేసినట్లుగా ప్రచారం చేస్తూ వాళ్ళు బిల్డప్ ఇస్తున్నారు. మరోవైపు ఏమో కేంద్రం అసలు ఏపీకి ఏమి ఇవ్వలేదని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇంకోవైపు మంగళవారం మళ్ళీ అప్పు, ఈసారి ఏకంగా 6,000 కోట్ల అప్పుకి వెళ్తోంది. నిజంగా కేంద్రం ఆ స్థాయిలో సాయం చేస్తుంటే అట్లా చేస్తారా? మరి ఇది టూ మచ్ అయిపోయిందంటూ ఒక ఆసక్తికరమైన కోట్ పెట్టారు. ప్రతి నెల పెన్షన్ ఇవ్వడానికి సీఎం వెళ్ళాలా? ప్రజాధనం వృధా గురించి మాట్లాడటం కాదు, దాన్ని పాటించాలి. అయ్యా ఈనాడు వాళ్ళు వినండి, ఇది ఇష్టం వచ్చినట్టు ఎప్పుడెప్పుడో ఏదో జరిగింది పెండింగ్ పెట్టారు కాబట్టి ఇంత ఇది జరిగిందని కథలు రాస్తున్నారు కదా, ఇది వినండి. ప్రజాధనం వృధా గురించి మాట్లాడటం కాదు, దాన్ని పాటించాలి. ప్రతిసారి ఇచ్చే పెన్షన్ 4,000 అంటే 3,000 ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు, ఇంకో 1,000 పెంచారు కాబట్టి ఇంకా మిగతా ఏమీ అమలు చేయకుండా ఇది ఒక్కటి చేసి దానికి 4 కోట్లు కాకపోయినా 40 లక్షలు ఖర్చు అనుకున్నాం. ఒక సీఎం వెళ్ళి ప్రతి నెల ఇవ్వాలి. ఒక వాలంటీర్ చేసే పని, ఉద్యోగాన్ని ఒక సీఎం చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అది ఎవరి సొమ్ము, ప్రజలది కాదా? అయినా హెరిటేజ్ వాటా అమ్మి ఖర్చు పెడుతున్నాడా? సంపాదించే మార్గం ఉంటే చెవిలో చెప్పండి అంటున్న చంద్రబాబు గారు. పైగా మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేస్తారా, చేయొద్దంటే అవుట్డేటెడ్ అని అంటున్నారు. ఇక వీళ్ళు బిల్డప్ బాబాయిలు మాత్రం ఈ చెవిలో చెప్పమన్న వార్తని ఆంధ్రజ్యోతి ఈనాడు ఎక్కడ రాయనన్నా రాయలేదు. ఇక మరొకటి, ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ వీళ్ళు కానీ రెచ్చగొట్టే కార్యక్రమం. టాస్క్ లేదు, ఫోర్స్ లేదు, భూ వివాదాలపై చేష్టలు ఉడిగిన రెవెన్యూ అంట. వీళ్ళ కోరిక, ఆంధ్రజ్యోతి వాళ్ళ కోరిక ఏంటంటే మదనపల్లి ఫైల్స్ దహనం కేసు, అక్కడ ఏం లేదురా ముర్రు అంటే వీళ్ళు ఏదో ఒకటి పెట్టాలని వీళ్ళ గొడవ. విశాఖ భూముల వ్యవహారము కంచికేనంట. ఏం చేయాలో విశాఖ భూములు మరి సిట్టు, చంద్రబాబు గారి టైంలో సిట్టు దర్యాప్తు వ్యవహారం అవన్నీ కూడా తీయమని చెప్పండి, బాగానే ఉంటుంది కదా. తర్వాత లోతైన విచారణ జరిగితే అధికారులు వైసీపీ నేతల అక్రమాలు బట్టబయలు అవుతాయంటండి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి అక్రమాలు ఏమి బయటపడకుండా ఇటాటియన్ని బెదిరిస్తడానికి రాస్తున్నారు ఏంటో మరి ఈ గొడవ. ఆయన కథ ఏందో, వ్యవహారం ఏందో, అధికారుల తీరుపై సర్వత్రా అనుమానాలంట. ఇట్లా రోజు బ్లాక్మెయిలింగ్ కేసుగా నడుపుతున్నట్టుగా ఉంది ఆ పత్రిక తీరు చూడబోతే. ఈ రోడ్లకైతే మహర్దశ వచ్చేసిందంట బిల్డప్ బాబాయిలు. టీడీపీ స్థలానికి ఎసరు పెట్టారటండి ఇంకోటి. తర్వాత వీటి మీద ముందుగా ఎవరు, హలో, మహాలక్ష్మి నాయుడు గారు మచిలీపట్నం నుంచి చెప్పండి. ఈ అంశాల్లో దేని గురించి అయినా సంక్షిప్తంగా మాట్లాడండి. హలో, మాట్లాడండి సార్. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. ఇవాళ ముద్రగడ్డ ఇంటి మీద దాడి చూసారా? ఇవాళ ఈనాడు ఎట్లా తయారు, ముద్రగడ్డ రెడ్డి గారంట, పేపర్లో కూడా రెడ్డి గారు అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఎంత వెటకారంగా చేస్తుందంటే ఈనాడు ఇవాళ. ఏమనేసింది, ఏమని రాసింది నేను గమనించలేదు. ముద్రగడ్డ రెడ్డి అంటండి. ముద్రగడ్డ పద్మనాభం రెడ్డి. అదే, అచ్చా, ఓకే. అర్థం కాలేదండి. అంత దారుణంగా ఇప్పుడు ఒక
కాపు జాతికి ఒక ఉద్యమ నాయకుడు ఆయన. అవును, ఎంతో మందికి ఎన్నో మేలు. ఆయన ఇంటికి వెళ్తే భోజనం పెట్టందే పంపించేవాళ్ళు కాదు. మేము చాలా ఇప్పుడు కూడా అంతే. నేను 2-3 సార్లు వెళ్తే ఎంత బలం, అసలు ఎంత ఇబ్బంది పెడతారు ఆయన, భోజనం చేయాల్సిందే అది అని ఇది అని. చాలా ఆ గౌరవ మర్యాదల్లో ఆయన మించిన వాళ్ళు లేరేమో అక్కడ. అవును, అట్లాంటి ఆయన ఇంటి మీదకి వెళ్తే ఖండించడం మానేసి ఎటకారాలు, సెటైర్లు. కానివ్వండి, మరి కాదుగా ఆ వర్గం వాళ్ళంతా కూడా అక్కర్లేదు అంటున్నారు కదా, గౌరవం అక్కర్లేదు, మాయ చేస్తే చాలు అంటున్నారు కదా, దానికి మనం ఏం చేస్తాం? అంతా మాయా ప్రపంచమేనండి. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్తేనేమో దౌర్జన్యం, ఇంటి మీదకి వెళ్తేనేమో దౌర్జన్యం కాదు. కనీసం పవన్ కళ్యాణ్ గారి ఖండన కూడా ఖండించట్లేదు కదా, నాగబాబు వీళ్ళెవరు మా నోరు విప్పట్లేదు కదా. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం మీద ఖండించారండి? కానీ దేశభక్తి, దైవభక్తి, ఈ భక్తి అని చెప్పేసి రాళ్ళు తుడుస్తాడు, గుళ్ళు గోపురాలని తుడుస్తాను అంటాడు, చేసే పనులు సనాతన ధర్మం అంటాడు, చేసే పనులని చేస్తాను అంటాడు. ఏ విషయంలో ఖండనిచ్చారు? రైట్. ఏ విషయంలో కూడా ఆయన ఖండన అనేది ఎక్కడా లేదు. మరి కాపు సామాజిక వర్గం ఈ విషయాన్ని గుర్తిస్తోందా, కేవలం ఏదో మాయలో పడిపోయి అట్లా కొనసాగుతోందా? అది కాపుదాం ప్రతి ఒక్కరు కూడా ఇవాళ గమనిస్తున్నారండి. ఇవాళ గమనిస్తున్నారు అంటే ధర్మంగా ఏదైనా ఉంటే తప్పేం కాదు, సమర్థించవచ్చు. కానీ అధర్మంగా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఖండించకపోతే అది సామాజిక వర్గానికే అన్యాయం చేసినట్లు అవుతుంది. కాపుల కోసం ఉద్యమించిన ముద్రగడ గారి ఇంటి మీదేమో దాడి, అసలు కాపులు ఎవరు, నేనెవరిని, అసలు నాకేంటి కులం మతం, మళ్ళీ కాపులు కావాలి, ఇట్లా మాట్లాడిన ఆయనకేమో మద్దతు ఇస్తున్నారు. దానికి ఎవరేం చేస్తారు? రైట్, అది ఆలోచించుకోవాలి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి. సంపాదించే మార్గం ఉంటే చెవిలో చెప్పండి అంటున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ఆ వీడియో సరదాగా ఉంటుంది, విందాం. సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ప్రజలకు మెరుగైన పాలన ఇస్తా, వచ్చిన ఆదాయాన్ని మళ్ళా ప్రజలకు పంచుతా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా, మీ పిల్లల్ని బాగా చదివించి ముందు సంపాదించని, లేవండి సంపాదించే మార్గం నాకు నేర్పించు, చెవులో చెప్పు, ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తాను. లేవండి సంపాదించే మార్గం నాకు నేర్పించు, చెవులో చెప్పు, ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తాను. రైట్. ముందుగా బాలగారు చెప్పండి, మీరేమన్నా చెవిలో చెప్తారా చంద్రబాబు గారి చెవిలో ఏమన్నా? సార్, నాకు ఒక 2 minutes మీరు ఎక్కువ టైం ఇవ్వాలి ఈయన గురించి చెప్పడానికి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజు ఎవరెవరైతే సాక్షి టీవీ చూస్తున్నారో మీరందరూ గమనించుకోండి. మీ అంత షీప్స్ చెవులో పూలు పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేదని చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా ప్రూవ్ చేసేసారు. ఎందుకంటే మీరు సలహాలు సూచనలు ఇస్తే ఆయన సీఎం ఎందుకండి? 40 సంవత్సరాల ఇండస్ట్రీ, మీరు ఇంట్లో పని మనుషుల్ని పెట్టుకునే వాళ్ళనే పని బాగా చేస్తుందా లేదా, చేయకపోతే తీసి అవతల పడేస్తారు. ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఇక్కడ. అలాంటిది 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, డబ్బాలు కొట్టుకొని ఈయన నేను చేస్తానని చెప్పి అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి ఈ రోజు ప్రజల దగ్గరకు వచ్చారు. ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 4.5 సంవత్సరాలు ఇప్పుడు ఈయన చేసే కాలయాపన ఏంటంటే అప్పులు చేయడం, ట్రెజరీకి తీసుకురావడం, దాని అభివృద్ధి అనే రూపంలో చెప్పి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడం, కమిషన్ తీసుకోవడం. కర్ణాటకలో ఏ విధంగా అయితే 30% కమిషన్ అయితే ఉందో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా కమిషన్ల బిజినెస్ లోకి మొదలు పెట్టడానికి వీళ్ళు చేస్తున్న అప్పులు పాలన తప్పనిచ్చి ఇంకోటైతే లేదు. అయితే ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, ఆయన మనం చూసాం, మీరు ఇందాక కూడా వీడియో ప్లే చేశారు, జనాలని బెదిరిస్తున్నారు, జనాల్ని భయపెడుతున్నారు. సపోజ్ ఇప్పుడు నేనో మీరో లేకపోతే ఇంకొక వ్యక్తో మనం మీడియా రూపంలో జనాల్ని బెదిరిస్తే ఏం చేస్తారండి కొమ్మినేని సార్? కేసులు పెడతారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు మొత్తం అందరూ కూడా 5 కోట్ల జనాభా ఎవరెవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రజల్ని మమ్మల్ని ఈయన బెదిరించాడు, భయపెట్టాడు అని చెప్పేసి కేసు కంప్లైంట్ కాపీ ఖచ్చితంగా పెట్టాలి. లేదంటే వైసీపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, తర్వాత ఇంకా ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ నేను అప్పీల్ చేసేది, మీ కార్యకర్తల చేత ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన మీద కంప్లైంట్లు పెట్టించారు. లేదు అంటే భారతదేశంలో ఇది ఒక ట్రెండ్ అయిపోతుంది. ప్రతి నాయకుడు సీఎం పవర్ లోకి వచ్చేసిన తర్వాత, గతంలో కూడా చూసాం నంద్యాల ఎలక్షన్స్ టైంలో ఆయన ఎక్కి నేను రోడ్లు ఇచ్చాను, నేను కాలువలు ఇచ్చాను, నేను నీళ్ళు ఇచ్చాను అని చెప్పేసి ఈయన ప్రజల్ని బెదిరిస్తున్నాడు. అందరు గమనించాల్సిన విషయం, ఈయన ఏమి జోబుల్లోంచి ఇవ్వట్లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్ చెప్పారు. రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి ఇది మా బాధ్యత కాబట్టి మేము ప్రభుత్వంలో ఉన్న సొమ్ముని అభివృద్ధితో పాటు వెల్ఫేర్ కూడా మేము ఈక్వల్ గా చేస్తున్నాము, ఇది మీ హక్కు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు అండ్ చంద్రబాబు నాయుడు అనుకో టీము మనం చూసాం. సుధపూస గారు అంటే DCM, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సుధపూస గారు ఏం చేస్తున్నారంటే ఈయన కూడా బెదిరించడం మొదలు పెడుతున్నారు. ప్రజల్ని భయపెట్టే బెదిరించే ప్రతి ఒక్కరు కూడా నేను మీ ఛానల్ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా, సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, లేకపోతే ఇంకా ఏ మినిస్టర్ కూడా కావచ్చు, మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ప్రజల దగ్గర పాలిస్తే మాత్రం చాలా బాగుంటది. ఇప్పుడు ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు, ఇన్ని దగాలు, ఇన్ని కుట్రలు, అలానే మీకు మీడియా సంస్థ, మీరు డబ్బులు ఇచ్చి మీడియా సంస్థలు నడుపుతున్నారు.
అది ఏ విధంగా నడుపుతారండి? ఆ మీడియా సంస్థలు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ మీద అంటున్నారు పెయిడ్ ఆర్టిస్టులు, మీరు పెద్ద పెయిడ్ ఆర్టిస్టులు. ఆ ఛానల్ కూడా ఏదైతే ఇప్పుడు ఎల్లో మీడియాస్ ఉన్నాయో, ఒకటి గవర్నమెంట్ రాగానే వీళ్ళకి బిల్లుల మీద బిల్లులు వెళ్ళిపోతాయి, స్పెషల్ ప్యాకేజీలు వెళ్ళిపోతున్నాయి, స్పెషల్ ఇన్సెంటివ్ కింద వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు ఫోన్ చేస్తే ట్రాన్స్ఫర్లు, అలాగే ఫోన్ చేస్తే అపాయింట్మెంట్లు, ఫోన్ చేస్తే జాకీ మీడియానే నడుపుతాను అనమాట అయితే ప్రభుత్వాన్ని. సార్ బిల్డప్ బాబాయ్లే నడుపుతున్నారా ప్రభుత్వాన్ని, బెదిరిస్తూనో లేకపోతే మొత్తం ప్రలోభాలు తీసుకుంటూనో? సార్ ఈ రోజు ప్రభుత్వాన్ని నడిపేది అక్కడ చంద్రబాబు నాయుడు గారు కాదండి, చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్న మీడియా సంస్థలు. ఆ మీడియా సంస్థలు ఫోన్లు చేస్తే అపాయింట్మెంట్, ఆఖరికి సార్ ఒక సిటిజన్ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే కూడా ఆ మీడియా సంస్థల నుంచి ఫోన్ రావాలి. ఇది ఇలాంటి రాజ్యాంగాన్ని ఈ రోజు మనం చూస్తున్నాం. అంటే భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ఎరా అనేది పక్కనకి వెళ్ళిపోయి ఫోర్త్ ఎస్టేట్ లో ఉన్న పెయిడ్ ఫోర్త్ ఎస్టేట్ మీడియా ఏదైతే ఉందో ఆ ఎరా అనేది వచ్చేసింది. అంటే రాజ్యాంగాన్ని ఈ రోజు వాళ్ళు రచించుకుంటున్నారు. మనం కూడా గతంలో చూసాం సార్, సాక్షి టీవీ కూడా న్యూట్రల్ గా నడుపుతుంది, ఈ రోజు కూడా న్యూట్రల్ గా ఉంది. కానీ మరి ఇంత దిగజారిపోలేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, చిన్న ఎగ్జాంపుల్, మొన్న నేను రీసెంట్ గా చూసాం, ఎవరో పోస్ట్ షేర్ చేశారని చెప్పేసి అని ఆడవాళ్ళని ఇక్కడ హైదరాబాద్ లో నుంచి ఉండి అది కూడా జ్యూరిస్డిక్షన్ లేకుండా తీసుకొచ్చారు. ఇంకోటి మనకు చాలా మంది సినిమా యాక్టర్ల మీద పోస్టులు మార్ఫింగ్ చేశారని దానికి ప్రేరేపితం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ప్రజలు ఉన్న కూర్చొని ప్లేస్ లో ఆయన ప్రేరేపితం చేయడం, ప్రొవోక్ చేయడం, అది దేనికి దారి చేస్తుంది? ఎవరైనా మనస్తాపం చెంది బాధ చెంది ఆయన అట్లా అవన్నీ మళ్ళీ వేరే చర్చలండి. జగన్ గారిని సైకో అని నోటుకు వచ్చినట్లు మాట్లాడితేనే జగన్ గారి ప్రభుత్వం కేసులు పెట్టాల, రెడ్ బుక్ అంటూ ఆయన అందరినీ బెదిరించి తిరుగుతుంటేనే కేసులు పెట్టాల. ఇప్పుడు అసలు ఏం జరిగినా జరగకపోయినా కేసుల మీద కేసులు ఒకటి కాదు 10, 20, 30 కేసులు. ఏంటో కొత్త ట్రెండ్ సృష్టించి ఆ దిక్కుమాలిన రెడ్ బుక్ ఏంటో ఆ చివరికి వాళ్ళకే తగులుకునే ప్రమాదం కూడా ఉందన్న సంగతి మర్చిపోయి కూడా ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఆ ఇష్యూస్ లోకి మళ్ళీ వెళ్ళడం సార్, ఇవి సరిపోతాయిలేండి. ప్రధానమైన చర్చ సంపదకి మీరేమైనా సలహా ఇస్తారా, చెవిలో ఏమైనా చెప్తారా అనేది. హరీష్ గారు వెంకటగిరి. హరీష్ గారు చెప్పండి, చంద్రబాబు గారి చెవిలో మీరేమైనా చెప్తారా? సార్ ఇక్కడ ఒక విషయం సార్, తిరుపతి డిప్యూటీ మేయర్ లైన్ కట్టాను సార్ నాకు. ప్లీజ్ చెప్పండి సార్. ఒక విషయం సార్, ఇక్కడ నిన్న నుంచి నేను చూస్తూనే ఉన్నాను, నిర్భయ మేయర్ గారు మాట విన్న మేయర్ గారు కూడా వచ్చి కూర్చున్నా సరే వాడు అసలు కమిషనర్ భువన్ కరుణాకర్ రెడ్డి గారు ఒక మాట వెళ్తామని చెప్పారు సుప్రీం. దయచేసి ఒకటే సార్ నా వినబోదు, వాళ్ళకి ఒక కమిషనర్లకి వాళ్ళకి తొందరగా సుప్రీం కోర్టుకు వెళ్ళి వాళ్ళు కొద్దిగా తొందరగా దాఖలు చేయగలిగితే కొద్దిగా వాళ్ళ ఉద్యోగాలు పోతాయని కూడా చెప్పారు. తొందరగా చేయగలిగితే కొద్దిగా రోజు వాళ్ళ భయం తెలుస్తుంది సార్. ఫస్ట్ భయం తెలిసిన తర్వాత అరాచకాలు అయితే అడ్డుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా అడ్డుకోవాలి సార్. ఎందుకంటే మనకు అంటే ప్రజలు వీటిని గమనించాలి. ఏంది దిక్కుమాలిన రెడ్ బుక్ పాలన ఏంటి, అసలు పని వదిలేసి సూపర్ సిక్స్ హామీలన్నీ గాలికి వదిలేసి సంపద సృష్టించడం అంటే మీరు చెవిలో చెప్పండి అంటూ. గోపి గారు మీరేమైనా చంద్రబాబు చెవిలో చెప్తారా? మీరు దగ్గరగా ఉంటారేమో. ఓ మిమ్మల్ని దగ్గరికి రానివ్వడేమో ఆయన. నన్ను దగ్గర రానివాడు. వాళ్ళే కాదు, ఆయనే కాదు, చాలా మంది ఆ పార్టీ వాళ్ళ దగ్గర రానివారు. కానీ చంద్రబాబు నాయుడికి ఇలాంటి హామీలన్నీ చాలా అలవాటు అండి. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత పోవడం. 2014లో ఆయన ఇచ్చిన ప్రధానమైన హామీ ఏంటంటే రైతు రుణమాఫీ. మొత్తం రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళలు వాళ్ళకి రుణాలు ఎంతుంటే అంత మాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. అయిపోయిన తర్వాత ఒక ఏడాదిన్నర అయిన తర్వాత 1.5 లక్షల రుణమాఫీ చేసేసి మొత్తం అయిపోయింది, చేసేసాను. ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను కూడా ఇవ్వలేదండి, 1.5 లక్షలు కూడా ఇవ్వాల, కొంత ఇచ్చి కొంతమందికి ఇచ్చారు అన్నాడు ఆయన. కొంతమందికి ఇచ్చారు, అంతా ఇవ్వలేదు, రాష్ట్ర వ్యాప్తంగా అంతా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను కూడా ఉన్నాను. మొత్తం రుణమాఫీ ఎప్పుడు చేస్తానన్నారు, ఎక్కడున్నాయి, ఎవరు చెప్పారు, నీకేమైనా కళ వచ్చిందా అంటూ ప్రశ్న అడిగిన విలేకరుని మీద బండిపడ్డాడు ఆయన. సో అట్లాంటి హామీయే ఈ సంపద సృష్టి. ఇప్పుడు సంపద సృష్టి చేస్తాను, నాకు 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, సంపద సృష్టి చేయడం ఎట్లాగో నాకు తెలుసు అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు వచ్చి చెవులో చెప్పండి ఆ సంపద ఎట్లా సృష్టించాలో అని అంటే హాస్యాస్పదంగా ఉంటుంది, జనం నవ్వుకుంటారు. నువ్వు ఇచ్చిన హామీ అది. సంపద సృష్టి అనేది, సంపద సృష్టి చేస్తాను,
ఆదాయం పెంచుతాను, వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ ప్రజలకు పంచుతాను అని చెప్పి నువ్వు చెప్పిన హామీ. దాన్ని ఇప్పుడు మళ్ళీ ప్రజలు వచ్చి మీరు నాకు చెవులో చెప్పండి సంపద సృష్టించాలో, సంపద సృష్టించడం నా చేత కావట్లేదంటే కుదరదు. MSMEలు ఏర్పాటు చేయాలి. పెట్టమంటున్నారు కదా ఆయన, కొండ తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టిన అప్పుడు మోగిపోతే అప్పుడు అడగండి. అదే సామెత అయిపోయింది. కానీ ఏం లేదండి, అది సంపద సృష్టి అంటే కొత్తగా ఏం చేయాల్సిన పని లేదు. ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేయాలి, ఎంఎస్ఎంఈలు బలపరచాలి. ఎంఎస్ఎంఈ బలపడిన తర్వాత అది ఒక ఇండస్ట్రీగా వచ్చేస్తుంది. సో అట్లాంటి ప్రయత్నాలు అన్ని చేయకుండా మీరు వచ్చి నా చెవులో చెప్పండి అంటే ఇది చెవు రైతు రుణమాఫీ లాగే రాణిస్తారా? జనం పోలీసులు తరపు తీసుకెళ్తా, పోలీసులు ఆయనేమో కాలర్ పట్టుకోమన్నాడు, ఈయనేమో పోలీసులు వెంటనే రెడ్ బుక్ పోలీసులు వచ్చేస్తున్నారు అక్కడ ఎవరన్నా అడిగితే వచ్చేస్తున్నారు. మాట్లాడితే అదే జరుగుతుంది. రామకృష్ణ గారు గుంటూరు నుంచి. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి సార్. అదే చంద్రబాబు నాయుడు వినేవాళ్ళు ఉంటే చెప్తానే ఉంటాడు సార్. అంతేనా సార్? ఇంకొకటి అండి, బడ్జెట్ లో ఇది పోలవరం గురించి పెట్టారు కదా సార్. అవును, హైట్ తగ్గించారు. దాని మీద చలసాని గారు మాట్లాడారు, శ్రీనివాస్ గారు. వీడియో ఉంటే వేయండి సార్. అది కరెక్టే, నేను కూడా విన్నాను. ఇవాళ కాబట్టి రేపైనా వేద్దాం. ఆయన బాగా గట్టిగానే ఇచ్చాడు. ఎందుకని 41.5కి ఒప్పేసుకోవటం ఏంటి, దానివల్ల ఉపయోగం ఏముంటుంది? మొత్తం అది కేవలం రిజర్వాయర్గానే మిగిలిపోద్ది తప్ప ఆ నీటిని తీసుకెళ్ళడానికి ఉపయోగపడిన పరిస్థితి వస్తుంది అనేది అందరి ఆందోళన. అది తొలి దశలో ఇట్లా చేద్దాం, తర్వాత 42.75కి తీసుకెళ్దామంటేనే, 45.72కి తీసుకెళ్దామంటేనే జగన్ గారు ఇంత అన్యాయం చేస్తాడని ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్ళు అసలు 41.5కే ఒప్పేసుకునే పరిస్థితి వచ్చింది. చూద్దాం మరి. విష్ణు గారు చెప్పండి, మీరు సరే అపోజిషన్గా మీరేమన్నా సలహా చెవిలో చెబుతారా చంద్రబాబు గారి చెవిలో? సార్, ఇప్పుడు 56 లక్షల మందికి రైతులకి రుణమాఫీ చేస్తానని తన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఆ సభలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ఒక రైతు నిలదీశాడు. ఆయన బాబు దీని సంగతి ఏంటో చెప్పు అని. అప్పుడు ఏమని చెప్పాలి? ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల హామీ దాన్ని తీరుస్తామో లేదా త్వరలో చేస్తామని చెప్పాల్సింది. రైతులు మాట్లాడినటువంటి ఆవేదనని ఒక వ్యంగ్యంగా, హాస్యంగా, తేలిగ్గా తీసుకొచ్చి డబ్బులు ఎలా సంపాదించాలో నువ్వు వచ్చి చెవిలో చెప్పండి, లేదంటే దేవుడికి దండం పెట్టుకోండి, దేవుడిని మొక్కండి అని చెప్తున్నాడు ఆయన. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలేనా ఇవి అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఎన్నికల ముందు ఆయన ఏం చెప్పాడు? ఆయన చెప్పిన మీరు చూపించిన దాంట్లో చదివించడం గురించి చెప్పాడు. చదివిస్తాను, నేను సంపద సృష్టిస్తానన్నాడు. చదువు లేదు, ఆ పక్కన రైతు అడిగినటువంటి వ్యవసాయం లేదు, రెండూ లేవు. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది ఏంటంటే ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క పోకడ, చంద్రబాబు నాయుడు గారి యొక్క అలవాటు, చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ చెవిలో చెప్పు అనే వీడియో ద్వారా స్పష్టంగా అర్థమైపోయింది. ముందేమో చాలా చక్కగా చెప్పాడు, మొత్తం రైతులందరికీ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తానని, మేము 12,000 అంటే, మేము 13,000 అంటే ఆయన 20,000 అని చెప్పాడు. అంటే ఎన్నికల ముందు ఏంటంటే ఓట్ల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కూడా ఏ రకంగా కావాలో, ఏ రకంగా ఆశ పెట్టాలో, ఏ రకంగా చేయాలో చూపించిన తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి చెవిలో చెప్పించుకోవడానిక నీకు ఓట్లేసింది? ఆంధ్రప్రదేశ్ రైతుల గురించి రైతులు చెవిలో చెప్పించుకోవడం కోసం మీకు ఓట్లేసి గెలిచిన తర్వాత మీరు మాట్లాడాల్సిందేంటి? ఆర్బీకే సెంటర్లు, లేకపోతే గిట్టుబాటు ధరలు, ఇన్సూరెన్స్లు ఇవన్నీ కూడా పూర్తిగా పనిచేయకుండా ఒక రైతు ఒక మీటింగ్లో రైతు భరోసా గురించి ఏంటంటే నేను చెప్పిన ఒక ప్రశ్నిస్తే నీ బాధ తీరుస్తాను, నీకు అండగా ఉంటానని ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సమాధానం ఒక వ్యంగ్యంగా, హాస్యంగా, తేలిగ్గా తీసుకున్నటువంటి మాట్లాడారంటే వీళ్ళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ నైజం ఏంటనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందాక మీరు 2-3 ఇష్యూస్ చెప్పారు. ఒకటేమో ఇది నామినేషన్ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వ్యవహారం చూస్తే రివర్స్ టెండరింగ్ అని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని పూర్తిగా రద్దు చేసేసి పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా అది ఉంటే అడ్డంగా ఉంటుందని చెప్పని వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా నామినేషన్ ప్రక్రియలో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షిస్తారు? ఒక రివర్స్ టెండరింగ్ పోలవరం దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ కూడా ఇంప్లిమెంట్ చేస్తే
అలాగే రోడ్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టిన దాంట్లో ఈ రోజు అన్ని కూడా ప్యాచ్ వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఒకటో రోడ్డు 2 రోడ్లు వేసి ప్రజలకు చూపిస్తున్నారు తప్ప అన్ని చోట్ల కూడా గుంతలు పూడ్చే కార్యక్రమం ఇంకా సాగలేదు, ఇంకా పూర్తి అవ్వలేదు. ఆ గుంతలు ప్యాచ్ వర్కులు జరుగుతూ ఉన్నాయి. అప్పు మాత్రం ప్రతి వారం వేల కోట్లు తీసుకొస్తూనే ఉన్నారండి. మరి ఏమైపోయింది ఏంటో అర్థమే కావట్లేదు. ఆయన అమిత్ షా గారు 3 లక్షల కోట్లు ఇచ్చారు. ఇప్పుడు 1,19,000 కోట్లు కాదు. ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుల ప్రభుత్వం అని చెప్పని దుష్ప్రచారం చేశారు. పెద్ద ఐటమ్స్ రాశారు. రోజు కూటమిలో ఉన్న వాళ్ళంతా మాట్లాడేవారు. ఈ రోజు రేపు 6,000 కోట్లకు వెళ్తున్నారు. ఏం జరుగుతుంది? అప్పు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? ఇది అప్పారావు ప్రభుత్వం కాదా? చెప్పాలా? మాట్లాడరు, ఎవరు కూడా మాట్లాడరు. మనం అడిగిన దానికి సంబంధించి ఒక్కడు కూడా మాట్లాడేటువంటి పరిస్థితే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చాలా దీనిగా వ్యవహరిస్తుంది. టైం అయిపోయింది. ఫైనల్ గా ఒక మాట చెప్పండి గోపి గారు, చెప్పండి ఈ వాట్సాప్ సేవలో అనేది వాట్సాప్ పాలన అనేది ముసుగులో ఈ డేటా సౌకర్యం ఏమైనా జరుగుతుందా? ఈ ప్రధానంగా సాక్షిలో ప్రముఖంగా వార్త వచ్చింది. సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి దయచేసి. డేటా చౌర్యం ఖచ్చితంగా జరుగుతుందండి. డేటా అంతా ఉంది వీళ్ళ దగ్గరే ఉంది. సచివాలయ సిబ్బంది ద్వారా డేటా అంతా, ప్రజలకు సంబంధించిన డేటా అంతా ఉంది. మహిళలు గతంలో చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ప్రతినిధులుగా కొంతమందిని పెట్టి వాళ్ళ ద్వారా కూడా సేకరించారు. అది ప్రైవేట్ సంస్థకి అప్పచెప్తారండి. చంద్రబాబు నాయుడు అంటేనే ప్రైవేట్ వ్యవహారం, ప్రైవేట్ సంస్థలు, మదనపల్లి మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయొద్దంటే అవుట్ డేటెడ్ అంటున్నాడు. మరి ఈయనేమో అప్డేటెడ్ గా అనుకోవాలేమో మనం. అంటే ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయడం అనేది చంద్రబాబు నాయుడికి పాలనలో మనం ముఖ్యంగా గమనించదగ్గ అంశం అండి. అంటే ప్రతిపక్షంలో ప్రభుత్వమే చేయాలంటారు, ప్రతి గవర్నమెంట్ లోకి వస్తేనేమో ప్రైవేట్ పరం చేయాలి. అది ఆ తరహా పద్ధతి ఆయన చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం అనేది ప్రజలు ఎవరు క్షమించరండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ళు కోవిడ్ ఉన్నా కూడా 17 మెడికల్ కాలేజీల కన్స్ట్రక్షన్ ఆయన స్టార్ట్ చేశాడు. వాటిని కంప్లీట్ చేసి 150 సీట్లు 250 సీట్లు తెచ్చుకోవాలి తప్ప వాటన్నిటినీ వద్దు అనేటప్పుడు ప్రైవేట్కి ఇచ్చేయడం అనేది కూడా చాలా దుర్మార్గం. ప్రయారిటీ అర్థమవుతూనే ఉంది కదా. మరి ఏంటో అసలు ఏం చేస్తున్నారు ఏంటో, ఇన్ని వేల కోట్ల అప్పులైతే తీసుకొస్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇక దారా గోపి గారు, మల్లాది విష్ణు గారు, డాక్టర్ బాల గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.